హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశం. మార్చి 31లోపు లేఅవుట్లు క్రమబద్ధీకరణకు నిర్ణయము. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన హార్జీలు 25.44 లక్షలు. అంటే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఎదురుచూపులు ఎట్టికేలకు ఫలించనున్నాయి. ఈ విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 2020లో ఆల్రెడీ లేఅవుట్ల విషయంలో టోటల్గా లేఅవుట్లను 3 సార్లు బంద్ చేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబడింది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ లేఅవుట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంచర్లు చేసినప్పుడు 2014 జూన్ 2, 2014లో స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఇంటింటి సర్వే అయిపోయినాక దీన్ని 2016-17ల ధరని తీసుకొచ్చిన తర్వాత లేఅవుట్లకు 3 సార్లు రిజిస్ట్రేషన్లు పెంచడం జరిగింది. తర్వాత లేఅవుట్ విషయంలో ఎల్ఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అని దీన్ని కొనసాగించేసి కొన్ని వేల కోట్లను కొల్లగోలు చేసిన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానిది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ ఏమంటున్నారంటే గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను తిరస్కరించి ఇప్పుడు కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము లేఅవుట్లకు ప్రజలకు మేలు చేసి కొంత రెవెన్యూ పెంచవలసిందిగా, ఆ రెవెన్యూ ద్వారా ఎల్ఆర్ఎస్కు ప్రజలకు అనుకూలంగా చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, ప్రజలకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ సర్కార్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అంటేనే ఈ రియల్ ఎస్టేట్లో వచ్చిన లాభదాయకము. రాష్ట్ర ప్రభుత్వం బాగుపడింది. గత ప్రభుత్వము మొత్తం కేసీఆర్ ప్రభుత్వం కొల్లగొట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసింది కుటుంబ పరిపాలన. ఈ విషయంలో ఈరోజు ఇది అధికారము చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వచ్చిన 75 రోజుల్లో ప్రజలు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 6లో ఈ రోజుతో 4 రెక్టిఫైర్ అయినట్టు ఇంకా 25 రోజుల టైంలో చేయడానికి ముందుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్. కాబట్టి ఈ విషయాన్ని 3.5 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కదలిక రానుంది. 3.5 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నదాన్ని ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. కాబట్టి 2020 ఆగస్టు 31న ఉత్తర్వులు, 2020 మార్చి 22 తారీఖు తర్వాత ఈ విషయంలో 2002 రోజు కరోనా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే కరోనా అనేది తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, కొన్ని కంట్రీలు దేశాలు తర్వాత రాష్ట్రాలు మొత్తం నాశనం అయిపోయినాయి. దీంట్లో రియల్ ఎస్టేట్ అనేది కొంచెము మొత్తము తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడిప్పుడే ఎలక్షన్స్ అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకొని ప్రజలకు అనుకూలంగా రేట్లు పెంచేయకుండా మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ రేట్లను ఇప్పుడున్న అధికార ప్రభుత్వం తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చాలా చింతించకుండా ప్రజల ఆలోచనలో ఉన్నారు.